వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి. జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు. ప్రియురాలి కోసం మారువేషం, కటకటాల పాలైన యువకుడు. చిత్తూరు జిల్లా కుప్పం సమస్యలన్నింటినీ పరిష్కరిస్తాం. మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు. ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయాలనుకునే ప్రయాణికులకు అయోమయ పరిస్థితులు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన ప్రకాష్ రాజ్. వరంగల్ జిల్లా నగర మేయర్ డివిజన్ల సమస్యలు పరిష్కరించేందుకు తక్షణమే నిధులు కేటాయించాలని డిమాండ్ చేసిన టీఆర్ఎస్ బీజేపీ కార్పొరేటర్లు డిమాండ్. కర్నూలు జిల్లా కృష్ణగిరి పోలీస్ స్టేషన్ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ శ్రీ జి బిందుమాధవ్ ఐపీఎస్. ఇక వివరాల్లోకి వెళ్తే, విద్యార్థులు క్రీడల్లో పాల్గొనాలంటే మంచి భవిష్యత్తు ఉంటుందని కర్నూలుకు చెందిన ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజీ వైద్యులు శంకర్ శర్మ పేర్కొన్నారు. కర్నూలు జిల్లా ఇంటర్ కళాశాల బాలికల రగ్బీ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబర్చిన వారికి రాష్ట్ర స్థాయి జట్టుకు ఎంపిక చేసేందుకు ఈ పోటీలను రగ్బీ అసోసియేషన్ వారు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ, విద్యార్థులు క్రీడల్లో పాల్గొంటే గెలుపు ఓటములను సమానంగా స్వీకరించే మనస్తత్వం ఏర్పడుతుందన్నారు. క్రీడాకారులు మంచి ఆహారపు అలవాట్లు అలవర్చుకోవడం ఎంతో ముఖ్యమని తెలిపారు. ఏ రాష్ట్రంలో అయితే మహిళలు ఎక్కువగా చదువుకుంటారో ఆ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని డాక్టర్ శంకర్ శర్మ అన్నారు. ఈరోజు ఇక్కడ స్థానిక ఆదర్శ కాలేజీ తిమ్మయ్య సార్ వాళ్ళ కాలేజీ ఆవరణలో జిల్లా స్థాయి అంతర్ కళాశాలల జూనియర్ కళాశాలల రగ్బీ పోటీలు నిర్వహించి వీళ్ళల్లో సెలెక్ట్ అయిన వాళ్ళను నెక్స్ట్ అంతర్జిల్లాల స్టేట్ లెవెల్కి పంపించి స్టేట్ లెవెల్లో సెలెక్ట్ అయిన వాళ్ళని నేషనల్ లెవెల్కి పంపించడం కూడా జరుగుతుందని ఇప్పుడే రగ్బీ అసోసియేషన్ ప్రెసిడెంట్ మరియు ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన రామాంజనేయులు గారు చెప్పారు. ఇక్కడ ఈరోజు ఉదయాన్నే ఈ బాలికలను చూస్తుంటే నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఉమెన్స్ ఎంపవర్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ కంట్రీలో ఏ రాష్ట్రంలో అయితే ఈ ఉమెన్ లిటరసీ బాగుంటుందో, విమెన్ పార్టిసిపేషన్ బాగుంటుందో, గర్ల్ స్టూడెంట్స్ ఎక్కువగా చదువుకోవడము స్పోర్ట్స్లో ఉంటారో ఆ రాష్ట్రం 100% డెవలప్డ్ స్టేట్గా, డెవలప్డ్ కంట్రీగా మనము వర్ణించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కేరళ ఉంది. కేరళలో చాలా ఫ్రీడమ్ ఉంటుంది. అమ్మాయిలు చాలా చదువుకుంటారు, చాలా ఫారిన్ కంట్రీస్కి పోతారు. చాలామంది చాలా ఫారిన్ ఇన్స్టిట్యూట్స్లో ఎక్కడైనా బతకడానికి వాళ్ళకి ధైర్యం ఉంటుంది. అలాగా మన ఆంధ్రప్రదేశ్ కూడా కావాలని, అమ్మాయిల సేఫ్టీ చాలా ఇంపార్టెంట్గా, కళాశాలకు పంపించిన తల్లిదండ్రులు ఇంట్లో కూర్చున్నా కానీ పాప ఇంటికి సమయానికి తిరిగి వస్తుందనే ధైర్యం రావాలి. అలాగే ఈ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేయడం వల్ల వాళ్ళల్లో కాన్ఫిడెన్స్, కరేజ్ పెరగడం వల్ల వాళ్ళు ఏదైనా సమస్య వచ్చినప్పుడు డెఫినెట్గా వాళ్ళు ఎదుర్కోగలరు ఈజీగా మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే. బికాజ్ సక్సెస్ అనేది ఎంత తీయగుంటుందో ఫెయిల్యూర్ కూడా అంత చేదుగా ఉంటుంది అని ఫీల్ కాకూడదు. ఎందుకంటే సక్సెస్, ఫెయిల్యూర్ అనేవి పగలు రాత్రి అలాగా ఆల్టర్నేట్గా లైఫ్లో వస్తుంటాయి అందరికీ. కానీ మెంటల్ స్టామినా, మెంటల్ ఎజిలిటీ అది లేకపోతే వాళ్ళు ఫెయిల్యూర్ రాగానే కుంగిపోతున్నారు, సక్సెస్ రాగానే ఎగ్జైట్ అయిపోతున్నారు. కానీ అలా ఉండకుండా కొంచెం కొద్దిగా వాళ్ళు మతి స్థిమితం అంటే మనసు స్థిమితంగా ఉంచుకునే స్థాయికి ఎదగడానికి
చాలా ఇంపార్టెంట్. అలాగే ఫిజికల్ డెవలప్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. స్పోర్ట్స్ పీపుల్ చాలా మస్కులర్గా, చాలా ఇంకోటి హైట్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది స్పోర్ట్స్ వలన. సో ఈ రకంగా వాళ్ళ బాడీ ఇంప్రూవ్ అవుతుంది. కానీ డైట్ విషయంలో వీళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి. న్యూట్రిషియస్ డైట్ తీసుకోవాలి, ఎగ్ తీసుకోవాలి, ఫ్రూట్స్ బాగా తినాలి. కంటామినేటెడ్ వాటర్ తాగితే చాలా డేంజరు. ఎందుకంటే కంటామినేటెడ్ వాటర్ వలన గ్యాస్ట్రోఎంటరైటిస్, తర్వాత జాండీస్, టైఫాయిడ్ ఫీవరు, కాలరా ఇట్లా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అదే కాకుండా ఎక్కువగా ఈ మస్కిటోస్ కానీ ఎక్కువగా ఉన్నాయి అంటే మస్కిటోస్ నెట్ వాడాలి. ఎందుకంటే ఎక్కడన్నా పోయినప్పుడు ఊర్ల మీద పోతారు వీళ్ళు, క్యాంపులకు వెళ్తుంటారు, అక్కడ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేస్తుంటారు. పోయిన చోట్ల దోమలు కుట్టాయంటే మళ్ళీ మలేరియా, డెంగ్యూ ఫీవరు, ఎంకెఫ్లైటిస్ ఇట్లా రకరకాల వ్యాధులకు గురవుతారు. కాబట్టి ఎంత ఆరోగ్యంగా ఉన్నా మస్కిటోకు మనం లోపడి ఉండాల్సి వస్తుంది. మస్కిటో అనేది అంత మెనేస్ అన్నమాట. సో పోయిన చోట కలుషిత ఆహారం తినకుండా, కలుషిత నీళ్లు తాగకుండా, మస్కిటోస్ బారిన పడకుండా ఇంటికి తిరిగి సేఫ్గా వీళ్ళు రావాలి. అట్లే ఆటల్లో కూడా చాలా కాన్ఫిడెన్స్తో, కరేజ్తో వీళ్ళు పార్టిసిపేట్ చేయాలి. మెడిటేషన్ అనేది కూడా అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే స్టిల్నెస్ స్పీక్స్ అంటారు. అంటే ఎప్పుడైతే మనం సైలెంట్గా ఉండడం నేర్చుకున్నామంటే లైఫ్లో చాలా వరకు వాళ్ళు ఇంప్రూవ్ అవుతారు. సో ఆ చదువులో కూడా వీళ్ళు ఎక్కువగా ఏకాగ్రత అనేది డెవలప్ అవుతుంది. కాబట్టి ఆ మిగతా పిల్లలు 3-4 గంటల్లో చదివేది వీళ్ళు 1 గంట చదివినా అర్థం చేసుకోగలరు. సో ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరినీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. గత కొంతకాలంగా నగర మేయర్ తమ డివిజన్ల సమస్యల పరిష్కరించేందుకు తక్షణమే విధులు కేటాయించాలని టీఆర్ఎస్ బీజేపీ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. గ్రేటర్ వరంగల్ ప్రధాన కార్యాలయంలో నేడు జరుగు సర్వసభ్య సమావేశం పురస్కరించుకొని టీఆర్ఎస్ బీజేపీ కార్పొరేటర్ కౌన్సిలర్ సమావేశం హాల్ ముందు తమకు తక్షణమే నిధులు కేటాయించి డివిజన్ల అభివృద్ధికి సహకారం అందించాలని కోరుతూ నిరసన ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ రిజ్వానా షమీం, మసూద్ మరుపల్లి రవి, ఇడ్ల నాగేశ్వరరావు, నర్సింగ్ అభినవ్, బాసర్ గజ్జల వసంత, చాడ స్వాతి, జలగ మనిత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొంతకాలంగా నగర మేయర్ తమ డివిజన్ల సమస్యలు పరిష్కరించేందుకు తక్షణమే నిధులు కేటాయించాలని బీఆర్ఎస్ బీజేపీ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. శ్రీ ఎలకంటి రాములు గారు మరియు మాజీ కార్పొరేటర్ ఎల్ఎం శ్రీనివాస్ గారు అన్ని డివిజన్లకు 30 లక్షల వరకు 5 లక్షల మాకు మేము కూడా కార్పొరేటర్ మేము కూడా మాకు ఎమ్మెల్యే కదా. శ్రీ ఎలకంటి రాములు గారు మరియు మాజీ కార్పొరేటర్ ఎల్ఎం శ్రీనివాస్ గారు అన్ని డివిజన్లకు 30 లక్షల వరకు किसको कहना चाहिए, किसको कहे? हमारे डिवीजन की प्रॉब्लम्स हम बीआरएस वाले हैं इसलिए हमको निगलेक्ट कर रहे हैं. क्या मतलब है इस सबका? हम हाथ उठा रहे हैं, मेरे साथी कारपोरेटर सब हाथ उठा रहे हैं, लेकिन किसी को मौका नहीं दिया जा रहा है बोलने के लिए. ऐसा क्यों कर रहे हैं हमारे साथ? हम जब पब्लिक में जाते हैं, हमारे डिविजन्स में जाते हैं तो हमें शर्म आ रही है. 10 महीने हुए नई हुकूमत आए हुए, लेकिन 10 रुपये का काम हमारे डिवीजन में नहीं हुआ. ये हालात हम बताने के लिए कोशिश कर रहे हैं, लेकिन वो सुनने को राजी ही नहीं है. सिर्फ कांग्रेस वालों की ही बात सुन रही है, उन लोगों की बातें ही सुन रही है, उन लोग ही उठा रही है. मैं एक डिप्यूटी मेयर हूँ, ये मेरी रेस्पेक्ट, इन लोग ये रेस्पेक्ट ऐसे देते हैं क्या? हमारी कोई वैल्यू नहीं है. किस लिए? क्योंकि हम बीआरएस वाले हैं इसलिए. मेरे साथी कारपोरेशन के सामने धरना किए हाल ही में. किस लिए? उनके डिवीज़न की प्रॉब्लम हल नहीं हो रहे हैं इसलिए. लेकिन उनके लिए भी आज तक उनको कोई भी रिस्पांस नहीं दिया गया. ना उनके डिवीज़न प्रॉब्लम के बारे में पूछा गया, ना उनके कोई हल किया गया. ये क्या तरीक़ा है क्या हमको बोलने के लिए? పక్షపాత వైఖరిగా నడిచిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎజెండాలోని అంశాలను మేము చర్చించడానికి కూడా అవకాశం ఇవ్వలేదు. నేను 20 మార్లు చేతులెత్తిన ప్రతి అంశం మీద లోటుపాట్లునే సూచనలు చేస్తానన్నా కూడా నాకు అవకాశం ఇవ్వక అవమానపరిచింది. ఎందుకంటే గత
నెల రోజుల కింద నేను ధర్నా చేసిన, 10 రోజుల కింద నిరసన దీక్ష చేసిన. ఈ మేయర్ గారి యొక్క పక్షపాతి వైఖరి ఈ విధంగా ఉంది. ఇవాళ డివిజన్లో అనేక సమస్యలతోటి ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారు. వారి సమస్యలు పరిష్కరించడానికే మేము ఇవాళ కార్పొరేటర్లుగా మమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది. మరి వారి అభివృద్ధి చేయక మేము ఎందుకున్నామని మేము ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపడితే నా మీద కక్ష కట్టి ఈరోజు నన్ను మాట్లాడేయకుండా చేసింది. ఇలా డివిజన్లో అనేక సమస్యలు ఉన్నాయి. ఇలా శ్మశాన వాటికలు ఉన్నాయి. ఇలా సిద్దిపేటలో ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయాలనుకునే ప్రయాణికులకు అయోమయ పరిస్థితులు ఏర్పడ్డాయి. అక్కడి ఆర్టీసీ నిర్వాహకం వల్ల దూర ప్రయాణం చేసే ప్రయాణికులు ఎక్స్ప్రెస్ బస్ వచ్చింది అనుకుని బస్సు దగ్గరికి వెళ్లేసరికి ఆ బస్ కాస్త పల్లె వెలుగు బస్సు. సామాన్య మానవుడే పల్లె వెలుగు బస్సు వచ్చింది కదా అని ఎక్కి కూర్చున్న తర్వాత టికెట్ తీసుకున్నాక తెలుస్తుంది అది ఎక్స్ప్రెస్ బస్ అని. ఇంత జరుగుతున్న ఆర్టీసీ అధికారులు చూడకపోవడం విడ్డూరం. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సిద్దిపేటలో పల్లె వెలుగు బస్సుకు ముందు వెనుక ఎక్స్ప్రెస్ లాగా రంగుల మధ్యలో మాత్రం పల్లె వెలుగు బస్సు అని లిఖితపూర్వకంగా ఉండడం ప్రయాణికులకు అయోమయానికి గురవుతున్నారు. ఉంగుటూరు నియోజకవర్గం చేబ్రోల్లో ఏకాత్మత మానవతావాదం సిద్ధాంతకర్త పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ గారి 108వ జయంతి సందర్భంగా వారి విగ్రహానికి ఘన నివాళులు అర్పించిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఉంగుటూరు నియోజకవర్గం శాసనసభ్యులు పచ్చమల్ల ధర్మరాజు, మాజీ ఎమ్మెల్యే ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, ఏలూరు జిల్లా బీజేపీ అధ్యక్షులు విక్రమ్ కిషోర్, ఉంగుటూరు నియోజకవర్గం బీజేపీ కన్వీనర్ మాలతి రాణి, టీడీపీ తెలుగు రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి కళ్యాణి, ఈ కార్యక్రమంలో ఉంగుటూరు నియోజకవర్గం బీజేపీ జనసేన టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. जोहार पंडित दीनदयाल उपाध्याय जी, जोहार पंडित दीनदयाल उपाध्याय जी, जोहार पंडित दीनदयाल उपाध्याय जी, जोहार पंडित दीनदयाल उपाध्याय जी। भारत माता की, भारत माता की, भारत माता की। मातरम मातरम
డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి మద్దతుగా ఎన్టీఆర్ పిలుపునిచ్చారు. ఎంతో మంది యువత డ్రగ్స్కు బానిసై జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా విడుదలకు ముందు డ్రగ్స్పై అవగాహన కల్పించేలా ఓ వీడియో తీయాలని సీఎం రేవంత్ గతంలో కోరారు. మన దేశ భవిష్యత్తు మన యువత చేతుల్లోనే ఉంది. కానీ కొంతమంది తాత్కాలిక ఆనందం కోసము, క్షణికమైన ఒత్తిడి నుండి బయటపడటం కోసము సహచరుల ప్రభావం వల్లను, స్టైలను, మాదక ద్రవ్యాల పట్ల ఆకర్షితులు కావటం చాలా బాధాకరం. జీవితం అన్నిటికంటే విలువైనది. రండి, నాతో చేతులు కలపండి. డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కొనసాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వాములు అవ్వండి. మీకు తెలిసి ఎవరైనా డ్రగ్స్ అమ్మటం కానీ, కొనటం కానీ, వినియోగించటం కానీ చేస్తున్నట్లయితే వెంటనే తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఫోన్ నంబర్ 8712671111కి ఫోన్ చేసి సమాచారం అందించండి. కుప్పం పిఎస్ వైద్య విద్యా కళాశాల మహిళా వసతి గృహంలో ఉన్న ప్రియురాల్ని కలిసేందుకు ఆదివారం రాత్రి ఒక యువకుడు మారువేషంలో వసతి గృహంలో ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల వివరాల మేరకు కేరళ రాష్ట్రం త్రిశూరు జిల్లాకు చెందిన ఓ విద్యార్థిని పిఎస్ కళాశాల వసతి గృహంలో ఉంటూ నర్సింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతుందన్నారు. అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి బెంగళూరులో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నట్టు తెలిపారు. 2 ఏళ్ల కిందట వీరిద్దరు కేరళలో చదువుతూ ఒకరినొకరు ప్రేమించుకున్నట్టు తెలిసిందన్నారు. బెంగళూరు నుంచి కుప్పం చేరుకున్న యువకుడు తన ప్రియురాల్ని కలవాలని వసతి గృహం సిబ్బందికి అనుమానం రాకుండా బురకా ధరించి వసతి గృహంలోకి ప్రవేశించే ప్రయత్నం చేశారని, ఈ క్రమంలో సిబ్బంది అప్రమత్తమై అనుమానంతో తనిఖీ చేయగా యువకుడు పట్టుబడ్డట్టు తెలిపారు. వెంటనే నిందితుడిని కళాశాల అధికారుల సూచన మేరకు పోలీసులకు అప్పగించామన్నారు. కళాశాల వైస్ ప్రిన్సిపల్ అరుణ్ కుమార్ ఫిర్యాదు మేరకు సోమవారం కేసు నమోదు చేసినట్లు ఎస్డి శ్రీనివాసులు తెలిపారు. గుడ్డు కట్టేసినారు కుడున్నా ఎడకరా ఇందక్క పరా నా సున్ని కదా ఇందక్కదా ఇందక్క కాకదా அப்புறம் டெலிட் பண்ணி அவனை கிராப் பண்ணிக்கோ. சொன்னேன் எல்லாரும் கீழே இருந்தாங்க. அந்த அக்கா மட்டும்தான் ஃபோட்டோ மேலே இருந்து தொங்கி தொங்கி பார்த்துனுச்சு. వరంగల్ ములుగు రోడ్లోని వరదత్త క్షేత్రంలో బహుళ అష్టమి రోజు సందర్భంగా
ముగ్గురు మాతల మూలాదేవత అయిన అనగమాత వ్రతం భక్తి శ్రద్ధలతో భక్తులచే ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దత్తక్షేత్రం నిర్వాహకులు వామనారావు నరసింహారావు, దేవాలయ ప్రధాన అర్చకులు గోపికృష్ణ పాల్గొన్నారు. అనగమాత వ్రతంను భక్తులచే అతి వైభవంగా దత్త ప్రచారకర్త రాజేంద్ర ప్రసాద్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ వామనారావు మాట్లాడుతూ మహంకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి మూలాదేవత అయిన అనగమాత వ్రతం అనుసరించిన వారికి అష్ట ఐశ్వర్యాలు కలిగి సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారని అన్నారు. అది చేసి చేయలేదు. ఆ మాట మీకు చెప్పన్నాడు అప్పాజీ వారు. ఆ మాట చెప్పనేప్పుడు అన్నాడు. మూలాధారం కదా స్వాదిష్టం చ మణిపూరకం అనాహతం విశుద్ధాఖ్యం అవినాభావ సంబంధ తస్మాత్ బిందు త్రికోణ సాధకోద్ధార దక్షం జ్వాలావర్ణం రుచిర మణిపూరాంతరే పరపద్ది జాయామైన ప్రవత. ఎప్పుడు మౌనంగా ఉండే అవతల దక్షిణామూర్తి ఇలా ఆశీర్వాదం చేశాడు, మోక్షం సిద్ధించి. కానీ ముద్ర ఆయన వారి నుంచి వచ్చినట్టు వారిని స్మరించాలి. మనం దక్షిణామూర్తి తీసుకోవాలి. ఎంతవరకు అంటే అంతవరకే బాగా ఆనందంతో దాన్ని తెచ్చుకుందాం, మళ్ళీ వదిలిపెడతాం. ఒక సెకండ్ ఆగి పెడతాం, మళ్ళీ తీసుకుంటాం మాటలతో. ఒకటేసారి మాత్రం తీసుకుంటాం దీర్ఘంగా. శివాయ మంగళం సద్గురువే మంగళం ఓం మంగళం ఓంకార మంగళం. అనఘాష్టమి వ్రతం గురించి విశేషంగా స్కాంద భవిష్య దత్త పురాణంలో వేదవ్యాసుల వారు స్వయంగా అక్కడ అందించడం జరిగింది. త్రేతాయుగ ప్రథమ పాదంలో కార్తవీర్యార్జునుడు అనే చక్రవర్తికి దత్తాత్రేయ స్వామి వారు స్వయంగా ఉపదేశించినటువంటి వ్రతం ఇది. ఏది చేసినా కూడా సామాన్యంగా మానవుడికి అడ్డంకులు అవడానికి వాడి యొక్క పూర్వపాపమే కారణం. ఆరోగ్య ఇబ్బందులు కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ, ఇతర సమస్యలన్నింటి కూడా, గ్రహ బాధలన్నీ కూడా మూలం ఏంటంటే వాడు చేసిన పాపం. అది తెలుసో తెలియకో చేస్తాడు. ఆ పాపాన్ని అంతా కూడా అఘము అంటాడు శాస్త్రంలో కూడా. దాన్ని నశింపచేసేటువంటి యొక్క విధానాలు అనేకంగా ఉన్నాయి. యాగాలు, హోమాలు. సమస్తమైనటువంటి పాపాలన్నీ ఒకేసారి ప్రక్షాళన చేయడానికి మూలం ఏమిటి అంటే ఆ మూల దేవత కావాలి. ఆ దేవతనే అనఘామాత, మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళి స్వరూపంగా దత్తాత్రేయ స్వామి వారిలో త్రిమూర్తులు వస్తే సహధర్మచారిణిగా త్రిమాతలు వచ్చారు. నవరాత్రులు, దసరా నవరాత్రులు స్టార్ట్ అవుతుంది. అమ్మవారి నవరాత్రులు ఈ 9 రోజులు మన దగ్గర బ్రహ్మాండమైన చండీ హోమం మరియు అమ్మవారికి రోజు విశేష పూజ. ఒక ఫ్యామిలీ, 2 ఫ్యామిలీస్, 3 ఫ్యామిలీస్ విశేష పూజలో పాల్గొని ప్రతి సంవత్సరం ఇప్పటికి ఒక 20 సంవత్సరాల నుంచి అలా జరుగుతుంది. చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది విశేష పూజలు. 9 రోజులు ప్రత్యేకంగా రోజొక తీరు. ఓ రోజు కొబ్బరికాయలు, ఓ రోజు పండ్లు, ఓ రోజు చీరలు, ఓ రోజు డిఫరెంట్ వేసులలో ఆ శాస్త్ర ప్రకారం ఏదైతే ఉందో దాని ప్రకారంగా రోజొక విశేష పూజ జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత అలా ఉంగుటూరు నియోజకవర్గం చేబ్రోల్లో ఏకాత్మత మానవతావాదం సిద్ధాంతకర్త పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ గారి 108వ జయంతిని పురస్కరించుకొని స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో భాగంగా మెడికల్ క్యాంపును ప్రారంభించిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్సీ సోం వీరాజు, ఉంగుటూరు నియోజకవర్గం శాసనసభ్యులు పచ్చమర్ల ధర్మరాజు, మాజీ ఎమ్మెల్యే, ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, ఏలూరు జిల్లా బీజేపీ అధ్యక్షులు విక్రమ్ కిషోర్, ఉంగుటూరు నియోజకవర్గం బీజేపీ కన్వీనర్ మాలతి రాణి, టీడీపీ రాష్ట్ర తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి. ఈ కార్యక్రమంలో ఉంగుటూరు నియోజకవర్గం బీజేపీ, జనసేన, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అశుభ్రం చేయనివ్వను. అందరికంటే ముందు నేను నా కుటుంబాన్ని, నా పరిసరాల్లో, నా కార్యాలయాన్ని పరిశుభ్రంగా ఉంచుతాను. ప్రపంచంలో ఏ దేశంలోనైనా
పరిశుభ్రత కనిపిస్తుందంటే దానికి కారణం ఆ దేశ ప్రజలు దాన్ని పరిశుభ్రంగా ఉంచుతారు. మరియు ఇతరుల అపరిశుభ్రత మరియు గ్రామానికి స్వచ్ఛాంధ్ర మిషన్ ద్వారా స్వచ్ఛ భారత్ మిషన్ కోసం ప్రచారం చేస్తాను. నేను ఈ రోజు నుండి నాతో పాటు 100 మందితో నాలాగా పరిశుభ్రత కోసం 100 గంటల సమయాన్ని కేటాయించేటట్లు చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరియు భారతదేశాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతున్నాను. స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ భారత్. సార్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.